త్రిబుల్ ఆర్ గ్రెనేడ్స్ ఇతర కంపెనీస్ మీద ఎలిగేషన్స్ మీడియాలో వింటూ ఉన్నాము. దాన్ని గమనించి మైనింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ నుంచి కొంతమంది ఎంక్వైరీకి వచ్చారు. నేను ఆ సందర్భం ఇక్కడ వచ్చి ఒక లోకల్ ఎమ్మెల్యేగా నేను వాళ్ళకి ఏమని చెప్పానంటే, ఇక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళకి ఏమని చెప్పానంటే, రూల్స్ ప్రకారంగా అందరూ చేయాల. మైనింగ్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయటం తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఎందుకంటే అది రెవెన్యూ జనరేట్ చేస్తుంది, అదేవిధంగా చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. అదే కాకుండా రూల్స్ రెగ్యులేషన్స్ దాంతో సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి. అటు ఎంప్లాయ్మెంట్ రెవెన్యూ చేయటమే కాకుండా పర్ఫెక్ట్గా రూల్స్ పాటించాలి. ఈరోజు అనేక రూల్స్ని వ్యతిరేకించినట్టు వాళ్ళు ఎలిగేషన్ తీసుకొని వచ్చారు. అధికారులని నిష్పక్షంగా మా సైడ్ నుంచి ఎలాంటి ప్రెషర్ లేదు, కరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఎలాగుంటే అలాగా చూసి అన్ని ఎంక్వైరీలు చేసి వచ్చిన ఎంక్వైరీలను చేసి ఒకవేళ ఏమైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే దాని ప్రకారంగా తగిన చర్యలు తీసుకోమని నేను ప్రత్యేకంగా కోరాను. మా ఉద్దేశం ఏంటిదంటే గ్రానైట్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి, అదేవిధంగా అట్ ద సేమ్ టైము రూల్స్ సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కరెక్ట్గా పాటించాలనేది మా ఉద్దేశం. అంటే ప్రస్తుతం ఈ క్వారీ మీద ఈ మధ్య కాలంలో ఈ 2-3 డేస్లో వచ్చింది కాబట్టి స్పెసిఫిక్ ఇక్కడ వచ్చారు. నా దృష్టి కూడా వచ్చిన విషయం ఏంటిదంటే కొన్ని రిన్యూవల్ చేయకుండా క్వారీయింగ్ చేస్తున్నారు అనేది కొన్ని వచ్చాయి. సో అవి కూడా పై అధికారుల దృష్టికి తీసుకొని వచ్చి గ్రానైట్ ఇండస్ట్రీని కరెక్ట్గా రూల్స్ ప్రకారం వెళ్ళే విధంగా నా వంతు కృషి నేను చేస్తాను. అదేవిధంగా కూడా కరెక్ట్గా చేసే వాళ్ళకి గవర్నమెంట్ రూల్స్ పాటించే వాళ్ళకి ప్రభుత్వం తరఫున మా తరఫున మేము ఎంత ఎంకరేజ్ చేయాలో వాటికి కూడా అంత ఎంకరేజ్మెంట్ కూడా మేము ఇస్తాం. పొలిటికల్ ప్రెషర్ ఏం ఉండే ఎమ్మెల్యే నా సైడ్ నుంచి ఏం ప్రెషర్ లేదు. ఈరోజు మీడియాలో వచ్చేది కాబట్టి మేము 4 times ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసి ఫస్ట్ టైం వచ్చాము ఈ క్వారీకి. సో మాకు జనరల్గా నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ క్వారీయింగ్ కాదు. ఎప్పుడు గ్రానైట్ ఇండస్ట్రీస్ మీద మేమే పెద్ద కన్ను పెట్టలేదు, చూడలేదు, మాకు యాక్చువల్లీ తెలియదు. కానీ ఈరోజు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా వచ్చారు కాబట్టి యాజ్ ఎ లోకల్ ఎమ్మెల్యే నేను కూడా వచ్చి తెలుసుకున్నాను విషయాలు. రాబోయే కాలంలో రూల్స్ ప్రకారంగా చేయాలి. ప్రతి ఒక్కరికి బాగా చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాము. ఏమైనా రూల్స్ అటు ఇటు జరిగితే వాళ్ళని కరెక్ట్గా చేసే విధంగా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళను కరెక్ట్గా పాటించే విధంగా చేస్తారని నేను కోరుకుంటాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.